సో కొంతమంది వీళ్ళంతా పార్టీలు మారారు కదా. ఒకవేళ కోర్టు నిజంగా ఏదన్నా డెసిషన్ తీసుకొని అంటే సంచలనమైన నిర్ణయం తీసుకొని బై ఎలక్షన్స్ కనుక వస్తే, ఇప్పటికిప్పుడు బై ఎన్నికలు కనుక వస్తే అన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ కథమంటండి. ఇంటర్నల్ సర్వేలో ఘోరమైన ఫలితాలు చూసి షాక్ అయిన రేవంత్. బీఆర్ఎస్కే పట్టం కట్టడానికి ఆసక్తి చూపుతున్న జనం. భద్రాచలం మినహా ఎక్కడా గెలిచే అవకాశం లేదని తేల్చి చెప్పిన ఇంటర్నల్ సర్వే. గ్రేటర్ పరిధి అసెంబ్లీ సీట్లలో 3వ స్థానానికి పడిపోయిన కాంగ్రెస్. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సపోర్ట్ చేసేది లేదంటున్న కాంగ్రెస్ కేడర్. సర్వే దెబ్బకి మేము బీఆర్ఎస్లోనే ఉన్నామంటూ సుప్రీంకోర్టు అఫిడవిట్ సమర్పిస్తున్న ఫిరాయింపు ఎమ్మెల్యేలు. ఉప ఎన్నికలు వస్తున్నాయనే శంకుస్థాపనలతో హంగామా చేస్తున్న రేవంత్. ఇది మాత్రం నిజం. గ్రేటర్ పరిధిలో అయితే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. 100%. ఒకవేళ జిహెచ్ఎంసీ ఎన్నికలు కనుక వస్తే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి తెలియదు. ఇక్కడైతే తెలంగాణలో ఎన్నికల నగారా మోగనుందా? అవును అని అంటున్నాయి రాజకీయ వర్గాలు. బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయాలని తెలంగాణ శాసనసభ స్పీకర్కు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చి చాలా వారాలే అయింది. ఇప్పటికీ 2 సార్లు ఎలాగోలా వాయిదాల నుంచి తప్పించుకున్న కాంగ్రెస్ ఇక తప్పించుకునే అవకాశం లేదని సమాచారం. కాంగ్రెస్ పార్టీ తరపు లాయర్లు కూడా ఫిరాయింపు ఎమ్మెల్యేలు వేటుకు గురి కావాల్సిందేనని ఇప్పటికే స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. 10 స్థానాల్లో ఉప ఎన్నికలు అనివార్యం అవ్వడంతో కాంగ్రెస్ అధిష్టానం ఒక ఇంటర్నల్ సర్వే చేయించింది. ఉప ఎన్నికలు వస్తే కాంగ్రెస్ విజయ అవకాశాలు ఎలా ఉంటాయో తెలుసుకోవడానికి దాదాపు 30 ప్రశ్నలతో నియోజకవర్గానికి 1000 మందిని సర్వే చేశారట. మరి ఈ సర్వేలో కాంగ్రెస్కు షాకింగ్ ఫలితాలు వచ్చాయంటండి. భద్రాచలం మినహా ఎక్కడా కూడా కాంగ్రెస్ గెలిచే అవకాశమే లేదని చెప్తున్నారంట.